అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఒక విషయాన్ని మీ దృష్టిలో పెట్టాలన్న ఉద్దేశం ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఈరోజు నాకు ఒక ప్రాంతంలో సేంతి అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ మండలం కాళ గ్రామంలో మా సంచార జాతులకు చెందినటువంటి మా మందుల కులానికి చెందినటువంటి కొంతమంది ఆ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. కాళ పంచాయతీ అక్కడ దగ్గర దగ్గర ఒక 70-80 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తా ఉన్నారు. అదే ప్రాంతంలో మా మేనమామ గారి అబ్బాయి వారు కూడా అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన అనివార్య కారణాల చొప్పున కాలం చేయటం జరిగింది. కాలం చేసిన తర్వాత ఈరోజు నేను నాతో పాటు కొంతమంది బంధువులు తీసుకుని వెళ్ళి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొందాం కదా అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ సమాజంలో చనిపోతే కప్పెట్టుకోవటానికి కూడా స్థలం లేనటువంటి జాతులు ఏమన్నా ఉన్నాయంటే సంచార జాతులు. ఆ ప్రాంతంలో చనిపోయినటువంటి వ్యక్తిని దహనం చేసుకోవటం కోసం, కప్పెట్టుకోవటం కోసం ఆ ప్రాంతంలో క్రిస్టియన్ సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక పక్కన ఒక కాలం ఉంటే ఆ కాలం అవతల ఒక దెబ్బ కింద ఉంటే ఆ దెబ్బని మీ అందరికి ఇస్తున్నామని చెప్పి ఎప్పుడో సంఘ పెద్దలు చెప్పారంట అక్కడ ఉన్నటువంటి మందుల కులస్తులకి. అక్కడ 4-5 కాలం చేస్తే వారందరినీ కూడా అక్కడే దహనం చేయటం జరిగింది, అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. అదే ప్రదేశంలో అదే ప్లేస్లో నిన్న చనిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు గొయ్యి తవ్వటం కోసం వెళ్ళి గొయ్యి తవ్వుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు కొంతమంది వచ్చి అబ్బాయి ఈ ప్లేస్ ఎక్కడా కూడా మనిషిని పోడ్చడానికి లేదని చెప్పి అబ్జెక్షన్ పెడతాం జరిగింది. ఒక పక్కన గ్రామ సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేసినప్పటికీ, ఒక పక్కన సంఘ సభ్యులను రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది సంఘ పెద్దలు వచ్చి ఇక్కడ వ్యక్తిని పూడ్చడానికి కుదరదు, మీరు దిక్కున్నా కాడ చెప్పుకోమని చెప్పి వారు అక్కడ చాలా ఇబ్బంది పెడతాం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగింది అని చెప్పి గణతంత్ర దినోత్సవాలు, అనేక స్వతంత్ర దినోత్సవాలు చేసుకుంటూ సమాజంలో కులతత్వం కానీ సమాజంలో ఎక్కడా కూడా అంటానితనం లేదని చెప్తా ఉంటే, ఒక పక్కనేమో సమాజంలో అందరూ ఒకటేమని చెప్తా ఉంటే, ఒక పక్కనేమో క్రైస్తవ మతంలోనేమో అందరూ కులం లేదు మతం లేదు అందరూ సమానమని చెప్తా ఉన్నారు. ఒక పక్కన సమాజంలో ఉన్నటువంటి మేధావులు నాయకులు పెద్దలు అందరూ కూడా సమానమని చెప్తా ఉన్నారు. కానీ ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషిని పూడ్చుకోవటానికి కూడా స్థలం లేనటువంటి ప్రదేశం, స్థలం లేనటువంటి పరిస్థితి, ఆ స్థలం కోసం ఎంతమందిని బతిమాలన కుదరదని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు స్వయాన నేనే స్పష్టంగా అనుభవించాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడున్నాం అసలు? ఏంటి సమాజంలో? నేను ఎవరిని విమర్శించడం కోసమో, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసమో, లేకపోతే ఎవరిని బాధ పెట్టడం కోసమో, ఎవరిని టార్గెట్ చేసి నేను మాట్లాడట్లేదు. వాస్తవంగా జరిగినటువంటి పద్ధతిని, జరుగుతున్న పరిస్థితిని చెప్పాను. అయ్యా, నేను సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ గా గతంలో పనిచేశాను, అలాగే ప్రస్తుతం సంచార జాతుల సంఘానికి కూడా నేను పనిచేస్తా ఉన్నానని చెప్తే అవన్నీ మాకు కుదరవు, ఏదైనా చేయండి, మేము కాదనేది ఏమీ లేదని చెప్పాను. తప్పని పరిస్థితిలో పోలీసు వారికి ఫోన్ చేసి నాకున్నటువంటి పరిచయాలతోటి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి ఫోన్ చేయగా పోలీసు వారు సానుకూలంగా స్పందించి అక్కడికి కొంతమంది ఒక కానిస్టేబుల్ గారిని అలాగే గ్రామం నుంచి విఆర్ఓ గారు వీళ్ళందరూ రావటం, వారు చెప్పినా కూడా
వారు అంగీకరించలేనటువంటి పరిస్థితి. తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, చెప్పాను. పాప అక్కడ ఉన్నటువంటి సంఘ గ్రామ సర్పంచ్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సంఘ పెద్దల్ని. అంటే క్రిస్టియన్ సంబంధించినటువంటి లేకపోతే దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలో కప్పెట్టట్లా. విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దానికి అవతల పక్కన కాలం ఉంటే కాలం అవతల పక్కనటువంటి దెబ్బ, ఆ దెబ్బ మీద మాత్రమే వీళ్ళ కప్పెట్టుకోవటానికి ఇంతకు ముందు అదే సంఘీలుగా ఉన్నటువంటి అదే కులానికి సంబంధించినటువంటి కొంతమందిని కప్పెట్టారు. కానీ ఎక్కడ చూస్తే ఈ రోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి ఫోన్ చేయగా పోలీసు వారు కానిస్టేబుల్ పంపించడం, కానిస్టేబుల్ వచ్చిన తర్వాత పాపం ఆయన హెడ్ కానిస్టేబుల్ గారి దగ్గరుండి నేను మాట్లాడతాను నాన్నగారని చెప్పటం, అప్పుడు ఆ గొడవని సల్లార్చడం జరిగింది. అప్పుడు సంఘ పెద్దలు కూడా అంగీకరించారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. కానీ ఈ విషయం మీ అందరికీ ఎందుకు మీ దృష్టిలో పెడుతున్నానంటే, ఆ ప్లేస్కి కొద్ది గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా, కొద్ది గొప్ప రాజకీయపరమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిగా, కొద్ది గొప్ప నాకు సమాజంలో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను వెళ్ళాను కాబట్టి పోలీసు వారితో మాట్లాడటం, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం అవుతా ఉన్నాయి, లేకపోతే అక్కడ మాట్లాడాలని రిక్వెస్ట్ చేశాను. అదే కనుక ఎవరో వెళ్ళకపోతే, ఎవరో కనుక పట్టించుకోకపోతే సంచార జాతుల పరిస్థితి ఏంటి? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే అంటానుతనం కావాలని, అన్టచబిలిటీ ఉండాలని. ఒక మనిషి చచ్చిపోతే కప్పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇది అంటాను తరం కాదా? ఒక్కసారి సమాజంలో ఉన్నటువంటి సామాజికవాదులు, పూలే అంబేద్కర్ ఇష్టలుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. సమాజంలో చాలా అన్యాయాలు గురవుతున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చేతులు జోడించి విషయాన్ని వివరిస్తా ఉన్నా. మొన్న మచిలీపట్నం దగ్గర పెడం దగ్గర ఒక ప్రాంతంలో యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కప్పెట్టుకోవడానికి లేకపోతే 24 గంటల బాడీని అక్కడే పెట్టారు. సమాజంలో ఎక్కడున్నాం? అసలు ఏం జరుగుతా ఉంది? దయచేసి నేను వివరించి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. బతుకున్నప్పుడు మీరు ముద్దు పెట్టకపోయినా పర్వాలేదు కానీ, బతుకున్నప్పుడు మీరు టీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, బతుకున్నప్పుడు మీరు గుమ్మంలోకి ఎక్కినివ్వకపోయినా పర్వాలేదు కానీ, చచ్చిపోయి పుట్టడు దుఃఖంలో వాళ్ళు ఉంటే, చచ్చిపోయి ఆ కుటుంబంలో మనిషిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ పుట్టడు దుఃఖంలో బాధలో ఉంటే వారిని ఇబ్బంది పెట్టి అబ్బాయి ఇక్కడ కప్పెడతానికి కుదరదని చెప్పటం, ఇది సమాజంలో మానవత్వం ఉన్నటువంటి పరిస్థితినా? దయచేసి పెద్దలందరూ కూడా గమనించాలి. ఇలాంటి సంఘటన మరొక్కసారి ఎక్కడ జరగకుండా ఉంటాదన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా వివరిస్తున్నాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అంబేద్కర్ ఇష్టలుగా పూలే భావజాలంతో, కాన్సీరాం భావజాలంతో సమాజం మీద పనిచేస్తున్నటువంటి, అదేవిధంగా యేసుక్రీస్తు నామమే కరెక్ట్ అని చెప్తూ ఇవాళ క్రైస్తవ విధానాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ అందరికీ చేతులు జోడించి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటన ఎక్కడా కూడా జరగకూడదు, జరగకుండా మీ ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా కానీ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరొక్కసారి ఈ రోజు జరిగినటువంటి సంఘటన మీద నేను చాలా బాధపడతా ఉన్నాను, చాలా చింతిస్తున్నాను అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా.